నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన మాస్టర్ ప్లాన్ ఊహించని ఫలితాలను ఇస్తోంది. కేవలం ఒక్క నిర్ణయంతో ఇరాన్ ఏకంగా $4.8 బిలియన్ చమురు ఆదాయాన్ని కోల్పోయింది. అమెరికా విధించిన చమురు దిగ్బంధనం ఇరాన్ ఆర్థిక వెన్నెముకను విరుస్తోందా? అసలు సముద్ర మార్గంలో ఏం జరుగుతోంది? 40కి పైగా నౌకలను అమెరికా ఎలా అడ్డుకుంది? ఈ షాకింగ్ వివరాలను ఈ వీడియోలో చూద్దాం. సీజ్ ఫైర్ చర్చల్లో ఇరాన్ను లొంగదీసుకోవడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం ఈ దిగ్బంధనాన్ని ఆదేశించింది. తాజా నివేదికల ప్రకారం ఇరాన్ నుంచి చమురు మరియు ఇతర సరుకులతో వెళ్తున్న 40కి పైగా భారీ నౌకలను అమెరికా నౌకాదళం దారి మళ్లించింది. దీనివల్ల ఆ చమురు విదేశాలకు చేరక రావాల్సిన ఆదాయం ఆగిపోవడంతో ఇరాన్కు సుమారు 40,000 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ తన ఆర్థిక అవసరాల కోసం ప్రధానంగా నమ్ముకున్న చమురు ఎగుమతులపైనే అమెరికా దెబ్బ కొట్టడం ఇప్పుడు ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇన్నాళ్ళు ఇరాన్ తన చమురును గ్రే మార్కెట్ ద్వారా రహస్యంగా అమ్ముకునేది. నౌకల పేర్లు మార్చడం, ట్రాన్స్పాండర్లను ఆపేయడం వంటి ట్రిక్కులు ప్లే చేసేది. కానీ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీతో ఈ రహస్య రవాణాను కూడా పసిగట్టేసింది. 40 నౌకలను అడ్డుకోవడం అంటే ఇరాన్ ప్లాన్ వేసిన అతిపెద్ద స్మగ్లింగ్ నెట్వర్క్ను అమెరికా ఛేదించినట్టే. అమెరికా కేవలం ఆంక్షలు విధించి ఊరుకోలేదు, నేరుగా తన నౌకాదళాన్ని రంగంలోకి దింపింది. హర్మోజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో అమెరికా యుద్ధ నౌకలు బహారా కాస్తున్నాయి. ఇరాన్ నుంచి బయలుదేరే ప్రతి చమురు ట్యాంకును నిశితంగా గమనిస్తూ వాటిని బలవంతంగా దారి మళ్లించడం లేదా నిలిపివేయడం జరుగుతుంది. ఇది ఏ క్షణంలోనైనా రెండు దేశాల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణకు దారితీసేలా ఉంది. ఈ దిగ్బంధనం కేవలం ఇరాన్కే కాదు, ఆ చమురును కొనే దేశాలకు కూడా ఒక హెచ్చరిక. ఇరాన్ చమురును తీసుకుంటే అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి ఆ దేశాలను బహిష్కరిస్తామని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల ఇరాన్ మిత్ర దేశాలైన చైనా వంటి దేశాలు కూడా ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఆ దేశ కరెన్సీ రియల్ విలువ పడిపోయింది. ఈ చమురు ఆదాయం కూడా రాకపోతే దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెంచి లోపల తిరుగుబాటు వచ్చేలా చేయడం కూడా అమెరికా వ్యూహంలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ట్రంప్ ప్రభుత్వం ఉపయోగిస్తున్న ఈ వ్యూహాన్ని వార్ ఆఫ్ అట్రిషన్ అని పిలుస్తారు. అంటే భౌతికంగా బాంబులు వేయకుండా ఆర్థికంగా ఊపిరాడకుండా చేసి శత్రువును నీరసపడేలా చేయడం. అమ్ముడు పోని లక్షలాది బ్యారెళ్ల చమురు ఇప్పుడు సముద్రం మీద ట్యాంకర్లలోనే నిలిచిపోయింది. వీటిని ఫ్లోటింగ్ స్టోరేజ్ అంటారు. ఈ ట్యాంకర్ల నిర్వహణ ఖర్చు కూడా ఇరాన్కు తడిసి మోపడవుతోంది. చమురు అమ్మలేక లోపల దాచుకోలేక ఇరాన్ ఇప్పుడు గందరగోళంలో ఉంది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని లేదా ఫ్రాక్సీ వాళ్లను కొనసాగించాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు మూలాలనే అమెరికా ఇప్పుడు కట్ చేసింది. ఈ చమురు దిగ్బంధం వెనుక ఉన్న అసలు కారణం రాజకీయ ఒత్తిడి. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పేందుకు లేదా ఇరాన్ తన పద్ధతి మార్చుకునేలా చేసేందుకు ట్రంప్ ఈ ఆర్థిక అస్త్రాన్ని ప్రయోగించారు. నౌకలు ఏ దేశానికి వెళ్తున్నా సరే వాటిని అడ్డుకోవడం ద్వారా ఇరాన్ ఖజానా ఖాళీ అయ్యేలా అమెరికా ప్లాన్ చేసింది. చమురు అమ్మకాలు ఆగిపోతే ఇరాన్ అంతర్గతంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, అప్పుడు చర్చలకు వస్తుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఒక రకమైన ఆర్థిక యుద్ధం అని విశ్లేషకులు చెప్తున్నారు. అమెరికా చర్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ నౌకల్ని అడ్డుకోవడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని గర్జిస్తోంది. అయితే అమెరికా భయంతో చాలా దేశాలు ఇరాన్ చమురును తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్, మరోవైపు మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యం. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.